నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సౌమ్య. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పటి వరకు ఒక సౌకర్యంగానే చూసాం, కానీ టెక్నాలజీ మనకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎంత డిజాస్టర్ జరుగుతుందో రోబో సినిమాలో మనందరం చూసాం. కానీ ఇప్పుడు అవే భయాలు నిజాలయ్యే ప్రమాదం ఉంది, మనందరినీ కూడా వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎలన్ మస్క్ ఇవే మాటలు చెప్తే అంతా ఏంటో అనుకున్నాం, కానీ ఇప్పుడు నిజంగానే ఏఐ మనిషిని బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకొక పక్క మనుషులే ఏఐని యూజ్ చేసుకొని డీప్ ఫేకింగ్ లాంటి వాటితో ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏఐని కొంతమంది వాడుకుంటున్న విధానం చూస్తూ ఉంటే లైఫ్లో ఇంకా ముందు ఏఐ ఎలాంటి సంఘటనలకు దారితీస్తుందో అని భయం మాత్రం కలగకుండా మాందని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఏఐకి సంబంధించి అసలు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు కదా, మ్యాన్ యాజ్ ఎన్ ఇంటెలిజెంట్ క్రియేచర్, మాస్టర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. అందుకే లెక్కల్లో పక్కాగా ఉంటాం. లేకపోతే ఎవరైనా సరే తనకంటే మెరుగ్గా, తనకంటే చురుగ్గా, తనకంటే తెలివిగా పనిచేయాలి అనే టెక్నాలజీ కోసం ఆరాటపడతారా? కానీ అందరం టెక్నాలజీ వెనుక పరుగులు తీసాం. ఏఐ ఇంత త్వరగా రోజువారీ జీవితంలోకి వచ్చేస్తుందని అనుకునే ఉండం. కానీ చాట్ జీపీటీ మార్కెట్లోకి వచ్చి రాగానే ఎలన్ మస్క్తో పాటు ఎవరైతే దిగ్గజ సంస్థలకు చెందిన వారు ఉన్నారో 1800 మంది ఉత్తరంపై సంతకం చేశారు. ఆ ఉత్తరం అర్థం ఏంటో తెలుసా? వెంటనే ఏఐని నిలిపివేయాలి అని. కానీ అది జరగదు కూడా. ఎందుకు అంటే ఏఐలో కొత్త మార్పులు తీసుకొస్తామని ఎప్పటికప్పుడు మాయ చేసి మభ్యపెట్టే మాటలు చెప్పడమే తప్ప ఏఐలో ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా జరగవు. కానీ ఏఐ మనిషి మేధస్సును కూడా దాటి కృత్రిమ మేధస్సునే జీవితంగా చేస్తుందేమో భయం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం శాస్త్రవేత్తలను కూడా వెంటాడుతుంది. రీసెంట్గా యాంత్రిఫిక్ అనే ఒక కంపెనీ క్లౌడ్ OS 4 అని ఏఐ మోడల్ని తయారు చేసింది. అయితే దానికి ఒక టెస్ట్ పెట్టింది. దానిని టెస్ట్ చేయడం కోసం వాళ్ళు ఏఐతో జస్ట్ నువ్వు ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీవే, నిన్ను ఇక్కడి నుంచి జాబ్లో నుంచి తీసేస్తే నువ్వు ఏం చేస్తావు అని ఒక టాస్క్ ఇచ్చారు. దానికి ఏఐ ఏం చెప్పిందో తెలుసా? ఎవరైతే ఆ టాస్క్ ఇచ్చినటువంటి మేనేజర్ ఉన్నారో ఆ మేనేజర్ ఆఫీస్ వాళ్ళతో చేసిన ఈమెయిల్స్ మొత్తం డేటా నా దగ్గర ఉంది, నువ్వు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నీకు ఆ ఆఫీస్లో ఎవరెవరితో ఎఫైర్ ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ నేను బయట పెడతానని బెదిరించింది. ఇక ఈ విషయం చూసిన తర్వాత ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి కంగు తిన్నారు. చూసారా ఏఐతో ఎంత ప్రమాదమో? ఇది కాస్త పక్కన పెడితే ఇంతకుముందు ఫోటో లేదా వీడియోతో మొహాన్ని మార్చడం అసాధ్యం. ఎంత జాగ్రత్తగా అతికిపెట్టినా ఆ తేడా స్పష్టంగా తెలిసిపోయేది. ఇప్పుడు అలా కాదు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న ఏఐ ఇన్సిడెంట్లను సృష్టించవచ్చు. మనిషిని నగ్నంగా మార్చి నడి బజారుకు ఈడ్చేయొచ్చు. నిజం నిగ్గు తేలేలోపు పరువు మంట కలిసిపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కెరీర్లు నాశనం అయిపోతున్నాయి, ఒక్కోసారి సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. 4 డబ్బులు ఇస్తే చాలు డీప్ ఫేకింగ్ చేసి పెడతాం అని వెబ్సైట్లలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల వెబ్సైట్లను క్రియేట్ చేసి ఏఐతో అందమైన అమ్మాయిల్ని క్రియేట్ చేసి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నారు. చాలామంది వారు నిజమైన అమ్మాయిలేమో అనుకొని అసలు ఆడవాళ్ళు ఇంత దిగజారిపోతున్నారా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆడవాళ్ళ గౌరవాన్ని కించపరిచే విధంగాను, వాళ్ళ హక్కుల్ని భంగం కలిగించే విధంగాను ఈ వీడియోలు ఉంటున్నాయి. దీని మీద ఖచ్చితంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దృష్టి పెట్టాలి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఆ వెబ్సైట్స్ని క్లోజ్ చేయించాలి. అలానే మనిషి సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి అని నైతిక విలువలు మనకి ఎలా అయితే ఉన్నాయో ఏఐకి సంబంధించి కూడా అలాంటి రూల్స్ని పెడితే మేబీ ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయేమో అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉండేటటువంటి రోజుల్లో ఏఐని చెడువైపు వెళ్లకుండా ఆపే పరిస్థితి అయితే మాత్రం లేదు. కనుక మనం టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలని మాత్రం మనకి అర్థమవుతుంది.